వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 1 సమూయేలు 16వ అధ్యాయం 6-7 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 2 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేసిన సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు చెప్పే మాట, హృదయాలను పరిశీలించేవాడు. హృదయ అంతరంగం ఎలా ఉంది, ఆ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయి అనేది దాన్ని చూసి ఎరిగినవాడు మన దేవుడు. కాబట్టి ఎలియాబుని చూసి ఇతనే అనుకుని సమూయేలు మోసపోయాడు. కానీ ప్రభు అన్నారు, నేను ఇతను కోరుకోవట్లేడు, నా హృదయానుసారుడుకున్నాడు, అతనే దావీదు అని తర్వాత చెప్పారు. ఎస్, దేవుడు హృదయాలను పరిశీలన చేస్తాడు. ఈ విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మన హృదయాన్ని సరిదిద్దుకుని సరి చేసుకుని మెట్టుకి అడుగులు వేద్దాం. పైకి మన మంచివాళ్ళ కనిపించవచ్చు, మన అంతరంగం ఎలా ఉంది. శ్రేష్టమైన ఉత్తమానాలు రేపు వినబోతున్నాం. డోంట్ మిస్ ఇట్. హోలీ కమ్యూనియన్ సాక్రమెంట్. నా శరీరం తిన్న రక్తం తాగితే నిత్య జీవన వారసుడు అన్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు ఆ పని ఈ పని పెట్టుకుని నిర్లక్ష్యం చేస్తే ప్రభు రాకడొస్తే ఎటుబడి గుంపులు వండుకోకుండా మిస్ అయిపోతావు. జాగ్రత్త. ఆశ్చర్యకరుడ హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు ఇప్పటి నుంచి మా హృదయాన్ని పరిశీలన చేసుకొని, ఆయన మా హృదయ స్థితిని నీకు విరుద్ధకరమైన ప్రతి పొరపాటును ఒప్పుకొని విడిచిపెట్టి నీకు ఇష్టంగా మలుచుకొని ఆ కృపను మాకు దయచేయండి. చీకటి తొలగించండి, అపవాదికి లయపరచండి. యేసు నామములో వ్యాధికి స్వస్థపరచండి. రేపటి దిన మంది ఆరాధన గొప్ప విజయాన్ని ఇచ్చి మహిమ చెందండి. నేడు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు అనగా ఆగస్ట్ 3 సండే ఉదయం 6 గంటలకి మొదటి వర్షిప్, ఉదయం 8:30కి రెండవ వర్షిప్, ఉదయం 10:30కి మూడవ వర్షిప్. 3 వర్షిపుల్లో శక్తివంతమైన స్తుతి ఆరాధన, జీవితాలను మార్చి సరిదిద్ది సరిచేసేటువంటి వాక్య సందేశాలు, అలాగే రక్షణ పొందిన వాళ్ళకి హోలీ కమ్యూనియన్ ఇవ్వబడటం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీ స్నేహితులు బంధువు కలిసి రండి, దైవ దీవెనలు పొందండి. ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. సువార్త దానం అన్ని దానుల కంటే గొప్ప దానం. రండి, చేయి చీకలు లోకాన్ని సువార్త నింపుదాం. మోషే చేతులు ఊరు అహరోను ఎత్తిపెట్టినట్టుగా ఎవరైతే ఎత్తిపడతారో దేవుడు వాళ్ళని విడిచిపెట్టడు. అద్భుతాలు, ఆశ్చర్యక స్వస్థతలు అనేకులు స్పాన్సర్ చేసి వచ్చి నాతో ప్రేరించుకుని మిరాకిల్స్ చూస్తున్నారు, సాక్ష్యాలుగా మారుతాయి. మీరు ఒక విత్తనం విత్తి అటు పరలోకంలో ఆత్మల పంటను కోసుకుందాం, ఇక్కడ దేవుని దీవెనను చూద్దాం. ప్రేరేపించబడితే ముందుకు రండి. తీర్మానం తీసుకున్నావా? దేవుని సందులో మొక్కుబడి చేసుకుని ఆలస్యం చేస్తే అది శాపగా అవుద్దన్నాడు. కనుక ఆలస్యం చేయొద్దాం, అడుగుల ముందుకు వేద్దాం, ఆశీర్వాదం పొందుదాం. వస్తావు కదూ? స్పాన్సర్ మీట్ అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీస్ ఉంటుంది. అందులో 4 గంటలు నేను వస్తున్నావు కదూ? సండే ఆరాధనలో ప్లేస్ ఎన్కేఆర్ గార్డెన్స్, ఆపోజిట్ నైనా గార్డెన్స్, కుకటపల్లి మెయిన్ రోడ్ నియర్ అమోర్ హాస్పిటల్స్. ఆల్ ఆర్ వెల్కమ్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. స్పాన్సర్స్ ఈరోజు అడుగుల ముందుకు వెళ్తే ఫస్ట్ వీక్ కాబట్టి ఎంతో నీడ్ ఉంది. టెలివిజన్ ప్రోగ్రామ్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ప్రేరేపించబడితే సహకరించు.